అండి. నెత్తల కూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పేయండి. నాకైతే చాలా ఇష్టం. పెళ్లి కాకముందు మా అమ్మ బాగా వండి పెట్టేది. చాలా ఇష్టంగా తినేదాన్ని. సో నేను ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటాను. చాలా టేస్టీగా వస్తది. ఫస్ట్ అయితే కడాయిలో నెత్తలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటానన్నమాట పొగొచ్చే వరకు. సో ఆ విధంగా చేసినట్లయితే మనకి వాసన అన్నది రాదు. ఆ తర్వాత వేడి నీళ్ళలో ఇలా నెత్తలన్నీ వేసేసి తలకాయలన్నీ తీసేసానన్నమాట. ఆ తర్వాత ఇంకా చల్ల నీళ్ళతో నీట్‌గా కడుక్కున్నాను. కొందరు తలకాయలతో కూడా వండుకుంటారు. నాకైతే ఆ విధంగా ఇష్టం ఉండదు. సో ఆ తర్వాత ఆయిల్‌లో ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని కలుపుకుంటున్నాను. దీనికైతే ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఇందులో టమాటో, ఉప్పు, పసుపు వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో 2, 3 సార్లు మూత తీసేసి కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులో సరిపడినంత కారము, ఆ తర్వాత ధనియా పొడి, గరం మసాలా వేసేసుకొని కలుపుకున్నానన్నమాట. మసాలాలన్నీ వేసేసి బాగా కలుపుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తర్వాత మనం ఇందులో కాస్త వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ విధంగా ఉంచాలన్నమాట. సో ఇంకా మూత తెరిచి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ తర్వాత నెత్తళ్ళు అయితే వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే టేస్టీ నెత్తళ్ళ కూర అయితే రెడీ.